తమిళ స్టార్ హీరో జయం రవి తన మాజీ భార్యపై సంచలన ఆరోపణలు చేశారు. మాజీ భార్య ఆర్తి తనను నిలువెల్లా దోచుకుందని ఆరోపించారు. తన ఆడంబరాల కోసం ఆమె కుటుంబం తనను ఆర్థికంగా దోచుకున్నారని తెలిపారు. కోట్ల రూపాయల మేర తనను పెట్టి నడి రోడ్డుకు లాగేశారన్నారు. కన్నబిడ్డల్ని కూడా చూడనివ్వడం లేదని, మానసికంగా శారీరకంగా అలసిపోయానని తెలిపారు. అలాంటి తన జీవితంలో ఓ వెలుగుల కెనీషా వచ్చిందని, ఆమె మర్యాదకు భంగం వాటిల్లితే సహించేది లేదన్నారు జయం రవి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, హాలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే తన భార్య ఆర్తితో ఆయన విడాకులు తీసుకున్నట్లుగా అయితే ప్రకటించిన సంగతి మనందరికి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల పంచాయతీ అయితే కోర్టులో ఉంది. అయితే జయం రవి కుటుంబానికి దూరంగా సింగిల్ గానే ఉంటున్నారు. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో జయం రవి అయితే సందడి చేసినటువంటి వీడియోస్ క్లిప్పింగ్స్ అయితే బయటికి రావడం మనం చూసాం. అదే పెళ్లికి ఆయన గర్ల్ ఫ్రెండ్ గా భావిస్తున్నటువంటి సింగర్ కెనిషా కూడా హాజరైంది. సో దీంతో మరోసారి వీళ్ళిద్దరి పంచాయతీ అయితే హాట్ టాపిక్ గా మారింది. ఇది చూసిన జయం రవి భార్య ఒక రేంజ్ లో విమర్శలు అయితే చేసింది. తనని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని, పిల్లల్ని పట్టించుకునేవాడు అసలు తండ్రైనా అంటూ కూడా చాలా పెద్ద నోట్ రిలీజ్ అయితే చేసింది. సో దీనిపై తాజాగా జయం రవి ఇవాళ మధ్యాహ్నం అయితే స్పందించడం జరిగింది. దీనిపై దాదాపు 4 పేజీల లేఖలు అయితే రాశాడు. భార్య ఆర్తిని వేధించారన్న ఆరోపణలు ఖండిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై మౌనంగా ఉండడం తన మనుగడ కోసం ఒక వ్యూహం అని కూడా పేర్కొన్నాడు. అయితే శివ, రవి తన లేఖలో రాసిన విషయం ఏంటంటే, నా గత వివాహ బంధాన్ని వ్యక్తిగత లాభం కోసం, కీర్తి కోసం సానుభూతిగా మార్చుకోవడాన్ని నేను అనుమతించను. ఇదేం ఆట కాదు, నా జీవితం. నేను చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా కట్టుబడి ఉన్నాను. సరైన సమయంలో సత్యం గెలుస్తుందని నమ్ముతున్నాను. ఈ విషయంలో నేను గౌరవంగా ముందుకు వెళ్తా. ఆర్తితో ఉన్నప్పుడు పంజరంలో ఉన్నట్టు అనిపించింది. చివరికి బయటకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. నేను శారీరక, మానసికంగా, భావోద్వేగ, ఆర్థిక వేధింపుల నుంచి అయితే ప్రస్తుతానికి బయటపడ్డాను. గతంలో నా తల్లిదండ్రులు కూడా కలవలేకపోయాను. అయినప్పటికీ నా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ చివరికి దూరంగా వెళ్లాలనేది తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు, చాలా బరువైన హృదయంతో రాస్తున్నానంటూ కూడా తను రాసిన లేఖలో స్పష్టంగా చెప్పాడు. అయితే ఇలాంటి కల్పిత వాదనలు నేను ఖండిస్తున్నా. నేను ఎప్పటికీ నా మాటపై నిలబడతా. నాకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది. ఆర్తి తన పిల్లలను సానుభూతి కోసం ఉపయోగించుకుంటుంది. ఆర్థిక లాభం కోసం, ప్రజల నుంచి సానుభూతి పొందడానికి నా పిల్లల్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవడం చాలా బాధగా ఉంది. అయితే మేము అప్పటి నుంచి కూడా ఉద్దేశపూర్వకంగా పిల్లలను నన్ను దూరం చేసింది. ఇన్నేళ్లు నన్ను వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ఏకంగా ఛాతీలో కత్తితో పొడిచినందుకు సంతోషంగా ఉందంటూ కూడా ఇది నా నుంచి ఇదే మొదటిది, చివరిది కూడా. ప్రేమతో జీవించండి, జయం రవిని జీవించనివ్వండి అంటూ కూడా ఎమోషనల్ గా అయితే తను 4 పేజీల లేఖను అయితే రిలీజ్ చేయడం జరిగింది. జయం రవి గత ఏడాది సెప్టెంబర్ 9వ తారీఖున తన భార్య ఆర్తితో విడిపోతున్నట్టుగా అయితే ప్రకటించడం జరిగింది. ఆర్తితో తన బంధానికి ముగింపు పలకనున్నట్టు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత తన అనుమతి లేకుండా ఇలా ప్రకటిస్తారని కూడా ఆర్తి ఖండించింది. అయితే తాజాగా సింగర్ కెనిషాతో రవి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో, మరొక పక్క కోలీవుడ్ లో కూడా ఆరోపణలు చేసుకోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. శివ, అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు రవి చెప్తున్నటువంటి కొత్త పేరు, ఈ వ్యక్తి ఎవరు, ఆమె ఎప్పటి నుంచి రవి జీవితంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్, ఆమెకు సంబంధించి ఏమైనా రవి భార్యతో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నట్టు సిచ్యువేషన్ ఏమైనా ఉందా వినోద్? ప్రస్తుతానికైతే తను ఒక సింగర్, కెనిషా అనే ఒక సింగర్ తో తన రిలేషన్ లో ఉన్నట్టుగా, అంటే ఇంతకుముందు 2-3 ఈవెంట్స్ లో కూడా వాళ్ళు కలిసి వెళ్ళినటువంటి వీడియోస్ కొన్ని బయటికి రావడము. జయం రవి కూడా అంటే కొన్ని రోజుల నుంచి తను మౌనంతో పాటు ఎక్కడికి ఎలాంటి వేడుకలకు కానీ, ఎలాంటి ఈవెంట్లకు కానీ ఇక్కడ అటెండ్ కాకపోవడం, ఇవన్నీ నుంచి కొంత దూరంగా ఉండడం చూసాం. అయితే రీసెంట్ గా జరిగినటువంటి ఒక పెళ్లిలో జయం రవి కెనిషాతో పాటు హాజరవడం అయితే కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. సో అదే ఈవెంట్ కి తన భార్య ఆర్తి రావడం, సో వీటన్నింటి చూస్తుంటే మరొకసారి ఈ ఇష్యూస్ పునరావృతం కావడం జరిగింది. సో దీంతో ఆర్తి ఇన్వాల్వ్ అయి అసలు జయం రవి చేసినటువంటి పాపాలు, తన పిల్లల్ని మమ్మల్ని ఎంత క్షోభ పెట్టాడు, మా పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు, తను ఒక కమర్షియల్ మమ్మల్ని వాడుకొని వదిలేశాడు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు అంటూ కూడా తను చేసినటువంటి ఆరోపణలు. సో ఆమె చేసినటువంటి ఆరోపణలు కేవలం ప్రజల్లో గానీ, ఇక్కడ
ఇక్కడ సింపతి పొందడానికి చేస్తుంది తప్ప ఆమె ఆరోపణలో నిజం లేదు. అసలు నా పిల్లలు కూడా దూరం చేసింది ఆమె, నా తల్లిదండ్రుల్ని దూరం చేసింది. ప్రస్తుతానికి నన్ను బతకనివ్వండి, బతికేలా చేయడండి అంటూ కూడా వేడుకోవడం, ఆ లేఖలో వేడుకోవడం జరిగింది శివ. సో వీటన్నింటినీ చూస్తే అసలు ఈ సింగర్, ఈ కెవియా అనే అమ్మాయి గురించి ప్రస్తుతానికి అయితే హాట్ టాపిక్ గా మారింది. తను పెళ్లి చేసుకోబోతాడా లేకపోతే ఏంటి, ప్రస్తుతానికి వీళ్ళు రిలేషన్ లో ఉంటున్నట్టుగా అయితే కొన్ని వార్తలు అయితే తెలుస్తున్నాయి శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.